ఫైనల్గా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కి లైన్ క్లియర్ అయింది. రాజకీయ డ్రామా ముగిసింది. సస్పెన్స్కు తెరపడింది. విజయ్కి అవసరమైన మద్దతు కన్నా ఎక్కువే లభించింది. ఏంటి, ముందుగా మ్యాథ్స్ చూద్దాం. సో టీవీకేకు 108 సీట్స్ వచ్చాయి. టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద తమిళనాడు అసెంబ్లీ 234. ఇందులో టీవీకేకు 108 వచ్చాయి. కానీ విజయ్ 2 సీట్ల నుంచి గెలిచాడు కనుక ఒకటి రాజీనామా చేస్తే 107 అవుతుంది. 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ముందే సపోర్ట్ ఇచ్చారు అందరికన్నా ముందు. దాంతో 112 అయింది. నిన్న సిపిఐ చెందిన 2, సిపిఎంకు చెందిన 2 ఎమ్మెల్యేల మద్దతు కూడా విజయ్కి లభించింది. దీంతో విజయ్ బలం 116కు చేరింది. అక్కడ నాటకం మొదలైంది. సో ముందు మద్దతు ఇస్తామని చెప్పిన వీసీకే చివరి నిమిషంలో గేమ్ ఆడింది. సో వీసీకేకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మెయిల్ ద్వారా విజయ్కి మద్దతు కూడా ప్రకటించారు. కానీ రకరకాల నాటకాలు ఆడుతూ వీసీకే చీఫ్ అసలు దొరకకుండా పోయి ఫైనల్గా ఇప్పుడు వీసీకే కూడా మద్దతు ఇచ్చింది. దీంతో 118కి పెరిగింది. తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇది మొదటి నుంచి కూడా మద్దతు ఇవ్వనని చెప్పింది. మేము డిఎంకే మిత్రపక్షమే అని ప్రకటించింది. ఫైనల్గా ఐయుఎంఎల్ కూడా మద్దతును ఎక్స్టెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టీవీకే ప్రభుత్వానికి 120 ఎమ్మెల్యేల మద్దతు లభించింది. 234, అందులో ఒక సీటు ఖాళీ అవుతుంది కనుక 233, 117 ఉంటే ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పుడు 120 మెంబర్స్ యొక్క మద్దతు టీవీకే నాయకుడైన విజయ్కి లభించింది. సో మాజీ ముఖ్యమంత్రి డిఎంకే నాయకుడు స్టాలిన్ కంగ్రాచులేషన్ చెప్పారు. అందరికన్నా ముందు అసలు ఈ విషయం బయటికి రాకముందు పళనిస్వామి ఒక ఆసక్తికర కామెంట్ పెట్టాడు. సో క్లియర్గా విజయ్కి కంగ్రాచులేషన్ చెప్పకుండా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారు వివిధ పార్టీల నుంచి. వారికి నా అభినందనలు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే వారికి నా అభినందనలు అన్నాడు విజయ్ పేరు చెప్పకుండా. సో దాంతోనే అర్థమైంది రాజకీయాల్లో స్పష్టత వచ్చిందని, టీవీకేకి మద్దతు ఇచ్చిందని. 3 సార్లు లోక్ భవన్గా చెప్పబడే గవర్నర్ కార్యాలయానికి విజయ్ తిరిగారు. గవర్నర్ నానా బీభత్సాన్ని సృష్టించారు. ఒక రకంగా దేశమంతటా రాజ్యాంగ నిపుణులు ముక్త కంఠంతో కాకపోయినా కొంతమంది అటు ఇటు చెప్పినా ఎక్కువ మంది విజయ్ని పిలవడమే న్యాయము అని మాట్లాడారు. ఈవెన్ డిఎంకే నాయకుడైన స్టాలిన్ కూడా విజయ్ని పిలవడమే కరెక్ట్ అన్నారు. గత ప్రెసిడెంట్స్ మాట్లాడుకున్నాం. 2000 మీకు గతంలో వాజ్పేయి ప్రభుత్వం మనకు ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో. అలాగే అనేక ప్రభుత్వాలు, యడియూరప్ప ప్రభుత్వం, ఫడ్నవీస్ ప్రభుత్వం చాలా వివరంగా గత హిస్టరీ అంతా చెప్పాను. అసలు ఏ కారణం రీత్యా కూడా విజయ్ని ఇంతకాలం ఆపడం కూడా న్యాయం కాదు. ఎందుకంటే ఏ ప్రీ పోల్ కోalition లేదు, పోస్ట్ పోల్ కోalition లేదు. కానీ ఎవరు క్లెయిమ్ కూడా చేసుకోలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ ఒక్కడే క్లెయిమ్ చేశారు. అయినా కూడా గవర్నర్ చివరి నిమిషం వరకు విజయ్ని సీఎం కాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. సో కానీ గవర్నర్ కరసేవ ఫలించలేదు. బీజేపీ రాజకీయ వ్యూహాలకు ఫలితం లభించలేదు. డిఎంకే ఏడీఎంకేలు లాస్ట్ మినిట్లో కూడా చేసిన విన్యాసాలకు అసలు ఉపయోగంగా లేదు. చివరి నిమిషంలో కూడా డిఎంకే ఏడీఎంకేలు కూడా కలుస్తాయన్నారు. సో ద్రవిడ పార్టీల క్రెడిబిలిటీ ప్రశ్నార్థకమైంది. సో డిఎంకే మిత్రపక్షాలు డిఎంకేను వదిలి టీవీకేకు మద్దతు ఇచ్చాయి. సో ఈ ప్రక్రియలో బీజేపీ గేమ్ అర్థమైంది.
ఏడీఎంకే చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసింది. మధ్యలో దినకరన్ లాంటి వాళ్ళు దూరారు. సో దినకరన్కు చెందిన ఏఎంఎంకే చెందిన ఒక ఎమ్మెల్యే కామరాజు అనే అతను, ఆయన ముందుగా మద్దతు ఇస్తూ సంతకం పెట్టిన వీడియో కూడా టీవీకి రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత అది ఆయన సంతకం కాదు, ఫోర్జరీ అంటూ దినకరన్ మాట్లాడాడు. ఆ ఎమ్మెల్యేని కూడా తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళి, మేము విజయ్కి కాదు మద్దతు ఇచ్చేది, మేము పళనిస్వామిని ముఖ్యమంత్రిగా పిలవండి అంటూ బీజేపీ రాజకీయ వ్యూహాన్ని దినకరన్ బహిరంగంగానే బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా టీవీ ఛానల్లో వచ్చి ఎన్డీఏలో చేరడం తప్ప మరో మార్గం లేదు విజయ్కి అంటూ వ్యాఖ్యానించారు. వాస్తవంగా బీజేపీ నేతలకు కూడా అంత బహిరంగంగా చెప్పలేదు. కానీ విజయ్ ఎన్డీఏలో చేరలేదు, స్టాండ్ అయి నిలబడ్డాడు. సో వాస్తవంగా ఏడీఎంకేతో కలిసి ఉంటే ఆయన మొదటి రోజే ముఖ్యమంత్రి అయ్యేవారు. స్థిరంగా కూడా ఆయనకు అధికారం ఉండేది. బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏలో చేరితే తమిళనాడు ఎన్డీఏకు విజయ్ నాయకత్వం వహించేవారు. కానీ ఆయన డే 1 నుంచి నా పొలిటికల్ రైవల్ డిఎంకే, నా ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అని ఒక వైఖరి తీసుకున్నాడు. మధ్యలో వార్తలు వచ్చాయి, ఎన్డీఏలో చేరమని బీజేపీ ఆహ్వానించింది. విజయ్ ముఖ్యమంత్రి పదవిని మెజారిటీ సీట్లు అడిగితే పళనిస్వామి ఏడీఎంకి ఒప్పుకోలేదు, అందువల్ల అలయన్స్ బ్రేక్ అయింది అని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఏదైనా తన పొలిటికల్ రైవల్ డిఎంకే అన్నాడు, తన పొలిటికల్ రైవల్ డిఎంకేను కూకటి వేళ్లతో పెకిలించేశారు. తన ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అన్నారు. సో బీజేపీ ఎత్తులను పారకుండా చేయగలిగాడు. డిఎంకే ఏడీఎంకేలు 50 ఏళ్ళ శత్రువులు, కానీ అవసరం అధికారం కోసం ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో అన్నట్లు డిఎంకేలు ఏడీఎంకేలు కూడా కలసటానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయ క్షేత్రాన ఒకటి మాత్రం స్పష్టమైంది, ప్రజల తీర్పు స్పష్టంగా విజయ్కి ఉంది. ఆ తీర్పును అడ్డుకోవటానికి బీజేపీ దర్శకత్వంలో గవర్నర్ చేయగలిగిందంతా చేశారు. ఏడీఎంకే దాంట్లో చురుకైన పాత్ర పోషించింది. ఒక దశలో డిఎంకే కూడా సపోర్ట్లు కొడదామని ఆలోచించింది, కానీ ఇవి ఏవి ఫలించలేదు. డిఎంకే మిత్రపక్షాలు డిఎంకేకి నచ్చినా నచ్చకపోయినా మారిన రాజకీయ పరిస్థితుల్లో అనివార్యంగా డిఎంకేను వదిలి విజయ్కి మద్దతు ఇవ్వాల్సి వచ్చాయి. అందులో కాంగ్రెస్ కాస్త మొరటుగా చేయొచ్చు, మిగతా పార్టీలు డిఎంకేను ఒప్పించకుండా చేయొచ్చు. డిఎంకే కూడా ఒక దశలో హుందాతనాన్ని ప్రదర్శించింది. మీ ఇష్టం మిత్రపక్షాలుగా మీరు మద్దతు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు అంటూ అసలు విజయ్నే ముఖ్యమంత్రి చేయాలి, మేము అపోజిషన్లో కూర్చుంటాం, 6 నెలల పాటు ఏమీ అనమని స్టాలిన్ అని అప్రిషియేషన్ కూడా పొందారు. కానీ కారణాలు ఏదైనా ఏడీఎంకే ఆఫర్ను ముందు తిరస్కరించిన స్టాలిన్ మళ్ళీ ఏడీఎంకేకు అవుట్ సైడ్ నుంచి మద్దతు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. సో బట్ పరిణామాలు ఏవైనా ప్రజల తీర్పే గెలిచింది, రాజ్యాంగమే గెలిచింది, పార్లమెంటరీ సాంప్రదాయాలే గెలిచాయి. రాజకీయ కుట్రలు, రాజకీయ కుతంత్రాలు, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ నాటకాలు, చివరి నిమిషంలో వీసీకే లాంటి పార్టీలు ఆడిన రాజకీయ నాటకాలు కూడా సక్సెస్ కాలేకపోయాయి. విజయ్ ఇప్పటికైతే ముఖ్యమంత్రి అయ్యారు. సో తర్వాత క్రమం ఎలా ఉంటుంది, రాజకీయ పార్టీలు ఏంటి అనేది తెలియదు. కాంగ్రెస్ పార్టీకి ముందుగానే చేరింది, 2 మినిస్టర్ పోస్టులు ఇస్తారని వార్తలు వచ్చాయి. వామపక్షాలు మేము బయట నుంచే మద్దతు ఇస్తామన్నారు. ఐయుఎంఎల్ కూడా బహుశా అవుట్ సైడ్ మద్దతే ఉంటుంది. వీసీకే మాత్రం మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నారు. కానీ వీసీకే నిన్న మా నాయకుడికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తానంటేనే మేము కూటమిలో చేరుతామని తిరకాసు పెట్టింది. ఇప్పుడైతే అధికారికంగా చెప్పింది అన్కండిషనల్ అని. తర్వాత ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. కానీ వీసీకే నాయకులు చెప్పేది విజయ్ ఖాళీ చేస్తున్న ఒక సీట్లో మా నాయకుడు పోటీ చేస్తాడు, ఆయన మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేయాలి అన్నారు. మరి అది టీవీకే అంగీకరిస్తాయా? అంగీకరిస్తుంది. ఈ సమయంలో ప్రతి సీటు ముఖ్యం.
అందులో తాను గెలిచిన సీట్లో వీసీకే నాయకునికి ఇస్తారా అనేది తెలియదు, ఏ అగ్రిమెంట్ కుదిరిందో తెలియదు. పైకి మాత్రం అన్కండిషనల్ అంటుంది వీసీకే. వామపక్షాల కండిషన్ మాత్రం చాలా స్పష్టంగా ఒకటే, బీజేపీకి దూరంగా ఉండాలి అన్న కండిషన్ పైనే వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మొరాలెస్ బీజేపీ ఎత్తుగడలు పారకూడదు అనే యాంగిల్ పైనే మద్దతు ఇచ్చాయి. అందువల్ల ఎవరు ఎలా మద్దతు ఇచ్చారన్న దానికి కారణాలు ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా విజయ్ గెలిచాడు, ప్రజల తీర్పు గెలిచింది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి కారు అనేది మన ఇష్టాయిష్టాలపైన ఆధారపడి మనం స్టాండ్ తీసుకోకూడదు. మనకు నచ్చని వ్యక్తి అయినా రాజ్యాంగం ప్రకారం అతనికి అర్హత ఉంటే మనం అంగీకరించాలి. మనకు నచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి కావాలనే రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పకూడదు. పార్లమెంటరీ కన్వెన్షన్స్కు వికృత అర్థాలు తీయకూడదు.